అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తల్లికి వందనం కార్యక్రమం జులై నెలలో చివరి వారంలో వేయడం జరిగింది. మెజారిటీ ప్రజలు ఈ విషయంలో చాలా హ్యాపీ, సంతోషం. ఆయన ఏదైతే చెప్పారో ముఖ్యమంత్రి గారు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికేస్తామన్నట్టుగా, ఆయన చెప్పినట్టుగానే ఎంతమంది ఉంటే అంతమందికి వేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఎక్కడ ఎవరిని అడిగినా గాని అమ్మఒడి ఎంతమందికి పడిందంటే, పడింది, పడింది. మా ఇంట్లో ఎంతమంది ఉంటే ఇంతమందికి పడిందని చెప్పి వినపడింది. సక్సెస్‌ఫుల్‌గా లాస్ట్ ఇయరు, ఈ ఇయరు తల్లికి వందనం కార్యక్రమం చాలా విజయవంతంగా ప్రెస్టీజ్ ఇష్యూగా ప్రతిష్టాత్మకంగా చేయడం జరిగింది. ఫుల్ హ్యాపీ తల్లిదండ్రులైతే ఈ విషయంలో. పోతే ఇది తీసుకొచ్చినది మాత్రము లాస్ట్ గవర్నమెంటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టిండ్రు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన ఉద్దేశ్యం పేద పిల్లలు ఎవరు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశ్యంతో పెట్టడం జరిగింది. అదే ఆయన ప్రవేశపెట్టింది ఆయన ఒకళ్ళకిచ్చిండ్రు. కూటమి గవర్నమెంట్ ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పడం జరిగింది. అంతమందికి ఇవ్వడం జరిగింది. పోతే ఇక్కడ ఒక్కటే చిక్కుముడి ఉంది. ఏంటిదంటే గత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్‌లో రేషన్ కార్డ్ అర్హత గాని, పథకాలకు అర్హత గాని కొన్ని ఇంట్రొడక్షన్స్ ఇచ్చిండు. అవేంటి అంటే ఇంటి కొలతలు. చాలా విచిత్రంగా ఉంది. ఇల్లు ఇంత పొడుగుంటే ఇంత పొడుగు ఉండకూడదని చెప్పి, ఇన్ని గజాల స్థలం కంటే ఎక్కువుంటే నువ్వు ఉన్నోళ్ళవని చెప్పేసి వాళ్ళకు రేషన్ కార్డు పథకాలు కట్టు. ఇది అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళిందో లేదో తెలీదు గానీ, అప్పుడున్న అధికారులైతే ఇది చేపట్టడం జరిగింది. అప్పట్లో ఈ విషయంలో చాలామంది చాలా బాధపడ్డారు. సరే అదయిపోయింది. రెండోది కరెంటు బిల్లు. కరెంటు బిల్లు గూడా చాలా విచిత్రంగా కరెంటు బిల్లు ఇన్ని యూనిట్ల కంటే ఎక్కువగా దాటితే రేషన్. ఇది ఎంత అన్యాయం అంటే అష్టదిగ్బంధనం చేసిండనమాట. రేషన్ కార్డ్ గావాలంటే ఇయన్నీ దాటుకొనొస్తేనే రేషన్ కార్డ్ అన్నట్టు చేసిండు. కేవలము ఒక పేదవారికి అనే ఇదితోనే పోయిండు. మంచిదే. కానీ అందరూ ఇల్లున్నోళ్ళందరూ ఇల్లు, బంగ్లా ఉన్నోళ్ళు గూడా ఇప్పుడు ప్రెజెంట్ జరగని పరిస్థితిలో చాలామంది చూసినాం. అదే కొలమానంగా చూడాలంటే అది చాలా కష్టం అది. ఎవరు ఉన్నోళ్ళకి కష్టం అది. ముఖ్యంగా మరీ దారుణంగా అయిందంటే అప్పట్లో డ్రైవర్లు వాళ్ళు వాటర్ ప్లాంట్ పెట్టినోళ్ళు చాలా ఇబ్బంది పడిండ్రు. వాళ్ళ పనులన్నీ మానుకొని డిస్టర్బ్ అయ్యి ఆఫీసుల చుట్టూ తిరిగి సచివాలయం చుట్టూ తిరిగి ఆ పని చేపించుకొని చాలా అల్లాడిపోయింది. చిన్నగా ఆ కారుయి అయన్నీ ఆగిపోయినాయి. ఇక రెండోది కరెంటుది. ఇంట్లోనే వరండాలోనే కూల్ డ్రింక్ షాప్ పెట్టుకొని జీవనోపాధి పొందుతా దాని మీద బ్రతికే వాళ్ళున్నారు. వాళ్ళు తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొన్నారు ఆ టైంలో. వాటర్ ప్లాంటోళ్ళ పరిస్థితి గూడా అంతే. వాళ్ళు గూడా వాటర్ ప్లాంట్ బయట ఉంటది. వాళ్ళు అక్కడే నివసిస్తుంటారు. వాళ్ళు గూడా కరెంటు బిల్లు గుండా కొలపడం జరిగింది. సరే ఏది ఏమైనా తర్వాత కొద్దిగా కంటిన్యూషన్ చేసినట్టున్నారు. మధ్యలో ఆగిపోయింది. మళ్ళీ పోతే ఈ గవర్నమెంట్‌లో. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఫస్ట్ సంవత్సరం అందరికీ ఇయ్యాలని చెప్పి మొత్తానికి ఇచ్చేసింది. కరెంటు బిల్లు ఏం చూసుకోనట్టుంది. ఈ సంవత్సరం మాత్రం పక్కాగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అధికారులు పెట్టిన కరెంటు రీడింగ్ కంపల్సరీ ఇచ్చేసి దాన్ని బట్టి ఆపడం జరిగింది. కొద్దిగా ఏదన్నా తల్లికి వందనం అనేది ఎవరికన్నా పడలేదంటే కేవలం ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రము ఒక కరెంటు గుండా మాత్రమే పడలేదు. దీంట్లో నాకు తెలిసిన వాళ్ళు గూడా ఉన్నారు. ఇదే ఇప్పుడు వాటర్ ప్లాంట్ పెట్టి ఇలాంటివి ఉన్నోళ్ళందరూ కూల్ డ్రింక్ షాప్ వరండాలో పెట్టి వీళ్ళందరికీ మరి ఎట్లా టెక్నికల్‌గా న్యాయం చేస్తారో తెలీదు గానీ, వాళ్ళు చాలా బాధాకరంగా ఉన్నారు. మిగతా వాళ్ళని ఎవరిని అడిగినా గానీ అందరూ పడ్డాయి అని చెప్పి ఫుల్ హ్యాపీ. ఈ కొద్దిగా గవర్నమెంట్ ఈ టెక్నికల్ ఇష్యూ ఉన్న ఈ కరెంటు బిల్లు
కరెంటు బిల్లు కరెంటు మీదనే వర్క్ చేసుకుంటూ జీవనోపాధి చేసే వాళ్ళని దాంట్లో నుంచి సడలించి, వారికి ఏదో రకంగా న్యాయం చేసి, ఆ పథకంలో మళ్ళీ వాళ్ళకి అందేటట్టు చూడాలని ఈ వీడియో సారాంశం. పోతే ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంగ అరాకొర కరెంటు బిల్లులనేవి కూడా ఆగిపోతున్నాయి. అది పరిస్థితి. కరెంటు బిల్లే ప్రామాణికంగా చూసుకోవడం అనేది తీసివేస్తే మంచిదని ఈ వీడియో సారాంశం. చాలామంది దాని మీదే జీవనోపాధి చేసుకుంటూ బతుకుతున్నారు కాబట్టి, కరెంటు బిల్లు అనేదే ప్రామాణికంగా చూసుకోవడం అనేది బాలేదు. కారుంటే తీసేసిండ్రు. ఓకే. సరిపోయింది. ఆస్తి ఉన్న ఇంటి పొడుగు వెడల్పు ఎక్కువున్నా తీసేసిండ్రు. సరే అయిపోయింది. ఈ కరెంటు బిల్లు మాత్రము అది మాత్రం దాని మీద సడలించి, దాని మీద ఒక 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 నిర్ధారణకొచ్చి, ఆ కరెంటు బిల్లు మీద కోల్పోయిన వాళ్ళకి న్యాయం చేస్తే బావుంటదని మా ఆశ. ఎందుకంటే అందరూ సంతోషంగా ఉండాలనే ఏ గవర్నమెంట్ అయినా కోరుకుంటది. ఒకళ్ళకి పడి, ఒకళ్ళకి పడకపోతే మన కాడ ఇది పెద్ద ఇదైపోతది. చాలా మందికి ఇచ్చేస్తున్నారు మీరు చెప్పింది కూడా అదే. ఆ అర్హతలుండి గత గవర్నమెంట్‌లో అయి పెట్టుకొని ఎగ్గొట్టినారు. మేము అట్లా ఏం లేదన్నట్టు కూడా కొన్ని ఎలక్షన్ క్యాంపెయిన్‌లో చెప్పినట్టు మనం విన్నాం. సేమ్ అలానే అందరికీ ఎలా పడ్డాయో కరెంటుకి సంబంధించిన వాళ్ళవి కూడా పడితే బావుంటదని ఈ వీడియో సారాంశం. పోతే అందరూ ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం మీద మాత్రం అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇది మాత్రము ఆహ్, ఫుల్ సక్సెస్ అయినట్టే చెప్పాలా టీడీపీ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ ఈ విషయంలో. తల్లికి వందనంలో. పట్టం కొద్దిగా లేట్ అయినా గానీ జూలై దాంట్లో ఎయాలనుకున్నా అదే మత్స్యకారులది, రైతులకి బట్టి కొద్దిగా లేట్ అయింది. లేట్ అయినా గానీ మొత్తానికేసి ఫుల్‌గా బాగా అందరూ సాటిస్ఫై అన్నమాట ఈ తల్లికి వందనం విషయంలో. థాంక్ యూ.